అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీ పరిస్థితి ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్న సామెతగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నంత కాలం కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉన్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసులు ఉన్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి కేంద్రం ఆమోదం కావాలి, కేంద్రం నుంచి నిధులు కావాలి కాబట్టి ఈ గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వంతో అంటగాగారు. బీజేపీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వారి సులాభాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకున్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి సేవలను వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రకాలను కూడా వారికి అవసరమైన బిల్లులు పాస్ చేయించుకోవడం కానీ, వారు చేసిన నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తోని చాలా సందర్భాలు తీసుకున్నారు. 5 ఏళ్ళు మారిపోయేటప్పటికి, ఎండ్ ఆఫ్ ది డే వచ్చినప్పటికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పడి మళ్ళా ఎగైన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదకి యుద్ధాన్ని తెరలేపాడు మోడీ గారు. ఎప్పుడైనా సరే మోడీ కానీ, బీజేపీ కానీ వైసీపీకి వ్యతిరేకమైన పార్టీనే. ఎందుకంటే దాని మూలాలు, దాని ఆలోచన విధానం వేరు. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు, వైసీపీ పార్టీ యొక్క ఎజెండా వేరు. ఇది యాంటీ మతత్వ పార్టీ వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీ మతత్వ పార్టీ. అంటే ఎంతమంది ఏమనుకున్నా కాదన్నా బీజేపీ అనేది ఒక మతత్వ పార్టీగానే ఇండియాలో గుర్తింపు ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఇందులో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా మొన్న ఓటమి తర్వాత అందరూ కూడా మనోవేదన చెందుతున్నారు. నాయకులందరూ కూడా అదేంటి డ్యామేజ్ కదడా జరిగింది, ఎందుకు ఓడిపోయాము, ఇన్ని పథకాలు ఇచ్చాం కదా, ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు మనం రైట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీలోని సీనియర్ నాయకులు అందరూ కూడా గుసగుసలాడతారు. ఏ ఇద్దరు కలుసుకున్నా నెక్స్ట్ ఏంటి మన భవిష్యత్తు అనేది ఆలోచిస్తారు. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఆఫ్ లీడర్స్, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుతానికి సాహసం చేయలేకపోతారు. కానీ వాళ్ళందరూ కూడా మా మొదలుపడతారు. ఏమని, మనం బీజేపీతో ఉంటే ఎప్పుడైనా మనకు ఇబ్బంది, కాకపోతే మనం కాంగ్రెస్ దగ్గరైతేనే, కాంగ్రెస్తో ఉంటేనే మంచిది అనే ఆలోచనలో సీనియర్ వైసీపీ లీడర్లందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన మారింది. ఏమని, అటు చెల్లిని కంట్రోల్ చేయాలన్నా, ఇటు బీజేపీతో కంట్రోల్ చేయాలన్నా ఢిల్లీ ఇండియా కూటమిలో ఉంటేనే బెస్ట్ అనే విధంగా అటు పార్టీలోని సీనియర్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ కూటమిలో ఉంటేనే మంచిది అనేది అందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి అందరూ అనుకున్నారు. ఒకే దెబ్బ 2 పెట్లు. కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉండడం వల్ల అటు చెల్లి నుంచి కూడా పోరు ఉండదు, ఈ మిత్రపక్షం అవుతారు కాబట్టి అప్పుడు చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి కారణాలు చేయదు. ఆర్థిక లావాదేవీలు ఉంటే ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు. రాజకీయంగా మిత్రపక్షంలో అవుతారు కాబట్టి అప్పుడు ఇండియా కూటమి సపోర్ట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల సపోర్ట్ ఉంది. ఇవాళ ఏ పార్టీ సపోర్ట్ లేక ఏకాంతంగా వైసీపీ పార్టీ ఉందనేది చెప్పక తప్పదు. అందుకని పార్టీలో సీనియర్లు అందరూ కూడా కాంగ్రెస్ మద్దతున్న ఇండియా కూటమిలో చేరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సలహాలు, సూచనలు చేస్తున్నట్టుగా సమాచారం మనకైతే తెలుస్తూ ఉంది. వేచి చూద్దాం, తొందరలో ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.